రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో హీట్ ను పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లు పోటీ పడి మరీ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను, అసమర్థతను తెలియజేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం మరింత పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. మరోవైపు ఈ 6 నెలల కాంగ్రెస్ పాలన కంటే తమ ఏలుబడిలోనే ప్రజల జీవితాలు బాగున్నాయనే కలరింగ్ ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ఈ ఉత్సవాలకు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురు ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి సోనియాను ఇన్వైట్ చేశారు. వీరితో పాటు తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వానికి ధీటుగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని పార్టీ కార్యాలయాల్లో ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక్క రోజు ముందుగానే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ గన్ పార్క్, అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున్న అమరుల స్తూపం వరకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఆ తర్వాత రేపు తెలంగాణ భవన్లో పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగరేసి రాష్ట్ర వేడుకలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో హీట్ ను పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ లు పోటీ పడి మరీ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను, అసమర్థతను తెలియజేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం మరింత పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ నరసింహరావు అప్డేట్స్ అందించడానికి అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. మరొకవైపు సచివాలయం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజేష్, ఏంటి సచివాలయం వద్ద ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? మరొకవైపు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే ఏర్పాట్లకు సంబంధించి ఏంటి వివరాలు, ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాబట్టి గడిచినసారి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, ఆడంబరంగా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే పార్టీ పెద్దలందరికీ కూడా ఆహ్వానం అందించారు. ముఖ్య అతిథిగా సోనియా గాంధీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైట్ చేసింది. రేపు ఉదయం 7 గంటలకు పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటలకు ట్యాంక్ బండ్ పైన ముగుస్తాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 50,000కు పైగా మంది వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలను కావచ్చు, కవులను, కళాకారులను, తెలంగాణ ఉద్యమం కోసం పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని విస్మరించింది. కాబట్టి ఆ తప్పులను పునరావృతం కాకుండా ఆ అంశాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాజచిహ్నంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో ఈ 2 కార్యక్రమాలు రేపు ఉదయమే ఉండాల్సింది ఉండగా ఇందులో తెలంగాణ రాజచిహ్నానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా దాదాపు 400కు పైగా అప్లికేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. సో వాటన్నిటిని కూడా పరిశీలించి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతరత్ర రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుని రాజముద్ర అంశంలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక జై జై హే తెలంగాణ, జననీ జయకేతనటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అందశ్రీని
అడగలేదు, సంప్రదించలేదు. అందశ్రీ లాంటి అనేక మంది కవులను బీఆర్ఎస్ ప్రభుత్వము అగౌరవపరిచింది. కాబట్టి అలాంటి అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. రేపు ఉదయం జరగబోతున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ ప్రసంగం ఉండేలా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఒక షెడ్యూల్ ఖరారు చేసింది. దాంతోపాటుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమలైనటువంటి 1500 మంది కుటుంబాలందరినీ కూడా రేపు జరగబోతున్నటువంటి ఒక సమావేశం, ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ సోనియా గాంధీ చేత సత్కరించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరొక వైపు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ నరసింహరావు అప్డేట్స్ అందిస్తారు. నరసింహరావు, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల్లో వారి పార్టీ జెండాతో పాటు జాతీయ జెండా ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఖరారు చేశారు. 3 రోజుల పాటు కూడా ఈ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు. ప్రభుత్వము ఒకవైపు ఘనంగా ఈ ఆవిర్భావ వేడుకలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ వేడుకల్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి, అదేవిధంగా సెక్రటరేట్కి ఎదురుగా ఉన్నటువంటి అమరజ్యోతి వరకు కూడా 10,000 మందితో భారీ ర్యాలీని, క్యాండిల్ ర్యాలీని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి అంతా కూడా పిలుపునిచ్చారు. ఒకవైపు 30,000 మందితో పరేడ్ గ్రౌండ్లో 30,000 నుంచి 50,000 మందితో ప్రభుత్వము భారీ సభను, ఈ వేడుకల్ని నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తుంటే అందుకు ధీటుగా 10,000 మందితో ఒక భారీ క్యాండిల్ ర్యాలీని గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి, ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా తరలి రావాలి. ముందుగా పబ్లిక్ గార్డెన్లో సమావేశమై పబ్లిక్ గార్డెన్ నుంచి గన్ పార్క్ చేరుకొని గన్ పార్క్ నుంచి అక్కడి నుంచి ర్యాలీగా సాయంత్రం 6 గంటలకి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. సో ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఆయన సాయంత్రం 6 గంటలకి గన్ పార్క్ హాజరై గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి ఈ క్యాండిల్ ర్యాలీని లాంచ్ చేస్తారు. ఆయన జెండా ప్రారంభిస్తారు. సో అక్కడి నుంచి ఈ ర్యాలీ అమరజ్యోతి వరకు కూడా కొనసాగుతుంది. సో ఇక మరుసటి రోజు అంటే జూన్ 2 రోజున తెలంగాణ భవన్లో జాతీయ జెండాతో పాటుగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించి తెలంగాణ భవన్లో ఈ వేడుకల్ని నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణ భవన్లో వేడుకల్ని ఘనంగా నిర్వహించడం కోసము ఏర్పాట్లను అయితే ఘనంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడికి కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని, అదేవిధంగా ముఖ్యమైనటువంటి శ్రేణులందరినీ కూడా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది. సో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తెలంగాణ భవన్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొత్తం పందిళ్ళు షామ్యానాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడికి కూడా 5,000 నుంచి 10,000 మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ భవన్కి జూన్ 2న ఆవిర్భావ వేడుకల రోజులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. సో ఈ మేరకు వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలని పలికింది. సో వారందరికీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఒక పండుగ రోజు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తారో, ఉత్సవాల రోజు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారో ఆ విధంగా షామియానాలు వేసి, పందులు వేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఘనమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఒక స్టేజీని, డయాస్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు ఈ డయాస్ నుంచే హాజరైనటువంటి కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక జాతీయ గీతం మీద, అదేవిధంగా ఈ పార్టీ రాష్ట్ర అధికారిక చిహ్నం పైన ఒక వివాదం నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో, సో ఆ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసింది, 9.5 ఏళ్ల కాలంలో ఏం చేసింది, ఇప్పుడు 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసింది, ఈ లోగోల వివాదం పైన, అదేవిధంగా ఈ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి వివాదం పైన కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తానికి రేపు కేసీఆర్ జూన్ 2న ఈ సమావేశంలో ఏం మాట్లాడుతున్నారనేటువంటిది మాత్రం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. నవీన్, రైట్, థ్యాంక్ యూ.